హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్నతో కబుర్లు. ఈరోజు మేము మా పేరెంట్స్తో కలిసి మా ఇంటి దగ్గరలో ఉండే బీచ్కి ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది, సన్నీగా. అందుకని ఓకే ఇంకా బీచ్కి అయితే వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఇది నా డెలివరీ తర్వాత ఫస్ట్ అవుటింగ్. అప్పటి వరకు ఇంట్లో ఉండి ఉండి బయటికి వెళ్తుంటే ఇంకా నా ఎక్సైట్మెంటే వేరే. అసలు కార్లో బేబీని కూడా తీసుకెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మా హస్బెండ్ బేబీ ఆన్ బోర్డ్ స్టిక్కర్ అంటిస్తున్నారు. ఇప్పటి వరకు హాస్పిటల్ అపాయింట్మెంట్స్కి అయితే వెళ్ళాం, కానీ ఇలా స్పెసిఫిక్గా ఒక డే అవుటింగ్ లాగా పెట్టుకుని వెళ్ళడం అయితే ఇదే. ఇంకా స్టార్ట్ అయిపోయాం, అందరం రెడీ అయిపోయి దారిలో వెళ్తూ డామినోస్లో పిజ్జా పిక్ చేసుకొని వెళ్ళామన్నమాట. మా మమ్మీ ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ చేశారు. ఆ స్టోరీ ఏంటో నేను మీకు లాస్ట్లో చెప్తాను. డెలివరీ అయింది కదా, మొత్తం బయట ఫుడ్ ఎందుకులే అని చెప్పి మా మమ్మీ కొంచెం హెల్తీగా ఫుడ్ ప్రిపేర్ చేశారు. స్నాక్స్ అవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టారు. ఈ బీచ్ మా ఇంటికి దగ్గరలోనే ఉంది, చాలా అంటే ఒక 40 మినిట్స్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట. మేము ఉండేది కాలిఫోర్నియా, సదరన్ కాలిఫోర్నియాలో. ఇక్కడ బీచెసే కదా కొంచెం ఎక్కువ ఫేమస్. మా ఇంటి దగ్గరికి ఒక 20-30 మినిట్స్ దూరంలోనే ఒక 4-5 బీచెస్ అయితే ఉన్నాయి. మా గో టు ప్లేస్ ఏదన్నా ఉంటే ఆర్ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా ఎక్కడికి తీసుకెళ్తామంటే ఫస్ట్ బీచ్కే తీసుకెళ్ళేది. ఎందుకంటే ఇక్కడ బీచెసే కదా ఫేమస్, అందుకనే. మా పేరెంట్స్ వచ్చింది కూడా నాకు 9th మంత్లో వచ్చారు. అప్పటి నుండి మేము బయటికి వెళ్ళి ప్రాపర్గా అవుటింగ్ లాగా ఒక డే అంతా వెళ్దామంటే అప్పుడేమో నేను తిరగలేను కదా, అప్పుడు వెళ్ళలేదు. అండ్ డెలివరీ అయ్యాక కూడా వెంటనే రాలేం కదా. మేము వచ్చింది దానా పాయింట్ అనే ప్లేస్కి. ఇక్కడ ఈ బీచ్ చాలా ఫేమస్ అంట. మా హస్బెండ్ ఇంతకుముందు చాలాసార్లు వచ్చానని చెప్పారు. నేను యూఎస్ వచ్చి 1 year అవుతుంది, కానీ నేను ఇక్కడికైతే రాలేదు. సో నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడం. బట్ ఓవరాల్ బీచ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. నేను ఇంతకుముందు కెనడాలో ఉన్నప్పుడు నేనుండే ఏరియాలో వింటర్ ఎక్కువ ఉండేదన్నమాట. అంటే స్నో ఎక్కువ పడుతూ అలా ఉండేది. సో వింటర్ టైంలో అసలు బీచ్కి వెళ్ళలేకపోయే వాళ్ళం. సమ్మర్లో కూడా జస్ట్ 1 or 2 monthsే బీచ్ యాక్సెస్ ఉండేది. నాకు కాలిఫోర్నియాలో నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే ఇక్కడ వెదర్ అనమాట. వెదర్ మ్యాక్సిమం కొంచెం ఇండియాకి సిమిలర్గానే ఉండిద్ది. మరీ అంత వేడిగా అయితే ఉండదు, కానీ బట్ టెంపరేచర్ అయితే కొంచెం బాగుండిద్ది. అండ్ ఇక్కడ మనం వింటర్లో కూడా మనం బీచ్కి రావచ్చు, ఎందుకంటే అంత ఎక్స్ట్రీమ్స్ ఉండవు అనమాట. ఎవ్రీడే అంత చలిగా అలా అయితే టెంపరేచర్స్ డ్రాప్ అవ్వవు. వింటర్లో కూడా కొన్ని డేస్ మనం రావచ్చు. ఇక్కడ మేము వచ్చింది అయితే ఇది జనవరిలోనే మేము వచ్చింది. సో జనవరిలో, అదే కెనడాలో అయితే అసలు మనం వెళ్ళలేం బీచెస్కి. ఇక్కడ కాబట్టి ఇలా వచ్చి కొంచెం ప్రశాంతంగా టైం స్పెండ్ చేయగలుగుతున్నాం. అండ్ మీరు వీడియోలో కూడా చూస్తుంటే ఎంత సన్నీగా ఉందో అర్థమవుతుంది కదా ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఆ బీచ్ వ్యూ వచ్చేసి, ఇది బీచ్ అంటే కంప్లీట్ బీచ్ కాదు. బీచ్ ఒక సైడ్ ఉంది, దానికన్నా ముందు ఒక పార్క్లా ఉందన్నమాట. ఆ గ్రీనరీ, ఆ ప్లేస్ అదంతా, అక్కడ కూర్చోడానికి అక్కడ బెంచెస్ ఉన్నాయి. ఆ బెంచెస్ మీద కూర్చొని ఆ వాటర్ కల్లి చూస్తూ అసలు ఆ వ్యూ ఎంజాయ్ చేస్తే ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా చాలా మైండ్ అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ కూర్చుంటే. ఈస్ట్ కోస్ట్లో ఉన్న వాళ్ళకైతే సన్ రైజ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాగా వ్యూ అది చాలా బాగుంటుంది. మేముంది వెస్ట్ కోస్ట్లో కాబట్టి మాకు సన్సెట్ బాగుంటుంది. బట్ మేము ఆ సన్సెట్ టైంకి వచ్చే సిచ్యుయేషన్ కాదు కాబట్టి ఇప్పుడు ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో వెదర్ కొంచెం బాగున్నప్పుడు వచ్చాము. నేను ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా మంచి ప్లేస్ చూస్తే, అరే ఈ ప్లేస్ మా పేరెంట్స్ ఇంకా మా సిబ్లింగ్స్ వీళ్ళంతా చూస్తే బాగుండేది కదా అనిపించేది. సో మా పేరెంట్స్ ఫస్ట్ టైం యూఎస్ వచ్చారు. వాళ్ళని ఇలా ఒక ప్లేస్కి తీసుకెళ్ళి వాళ్ళదంతా వ్యూ ఎంజాయ్ చేస్తుంటే అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఇందాక ఇలా బీచ్ పక్కన పార్క్ ఉందని చెప్పా కదా, ఇదే ఆ పార్క్ చూడండి. అక్కడ వెనకైతే కొన్ని హౌసెస్ కూడా ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఎయిర్బిఎన్బీస్ అండ్ కొన్ని హౌసెస్ కూడా ఉన్నాయి. అసలు అవి బీచ్కి ఎంత దగ్గరగా ఉన్నాయంటే అవి వాటర్, ఇంకా దాని పక్కన పైన ఇలా రోడ్ లాగా ఉంది, దాని పక్కన వెంటనే హౌసెస్ ఉన్నాయి. అసలు చాలా దగ్గరలో ఉన్నాయి అవి. మేము వెళ్ళిన రోజు సన్నీగా ఉంది, కానీ మేము పైన ఆ పార్క్ దగ్గరే ఉన్నాం. కిందకైతే బీచ్ వరకు వెళ్ళలేదు. అప్పుడే ఎందుకులే వాటర్ దగ్గరికి అని చెప్పేసి పైనే ఉన్నాము. అండ్ చిన్నపిల్లలు కూడా ఎవ్వరు లేరు కదా వెళ్ళి వాటర్లోకి దిగి ఆడుకోవడానికి. అదంతా మా పేరెంట్స్ కూడా ఇక్కడే పైన నుంచొని మొత్తం వ్యూ అంతా చూస్తూ ఎంజాయ్ చేశారు. కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యారు. మేము చూసిన వాళ్ళలో చాలామంది డాగ్స్ని తీసుకొని వచ్చారు ఇక్కడ, డాగ్స్ వాకింగ్ కోసం అదంతా. ఇంకా కొంతమంది అయితే సైక్లింగ్ కూడా చేస్తున్నారు ఆ ఫ్రెష్ ఎయిర్కి అదంతా. ఇంకా కొంతమంది ఎక్సర్సైజ్ అండ్ యోగా చేస్తూ రిలాక్స్ అవుతున్నారు.
అక్కడ హిల్ పైన కానీ లేకపోతే ఇక్కడ ఈ హౌసెస్లో ఉండే వాళ్ళకి కానీ పొద్దున్నే లేచి ఆ విండో డోర్ ఓపెన్ చేసి బయటికి రాగానే ఆ వ్యూ అసలు ఎంత బాగుంటుందో కదా. కొద్దిగా పైకి నడిచి వస్తే ఇక్కడ ఇలా బెంచెస్ ఉన్నాయి. బెంచెస్ పక్కన మనం బార్బిక్యూ చేసుకోవడానికి అలా స్టాండ్స్ లాగా కూడా ఉన్నాయన్నమాట. మనం ఇంటి దగ్గరే అన్నీ మ్యారినేట్ చేసుకొని బార్బిక్యూ కోసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకుంటే ఆ వ్యూ చూస్తూ అక్కడ కూర్చొని బార్బిక్యూ చేసుకొని తినొచ్చు అనమాట. ఇక్కడ చెట్లు కూడా చూడండి ఎలా ఉందో, పిల్లలు అసలు ఆడుకోవడానికి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. మేమైతే పిజ్జా తెచ్చుకున్నాం కదా, సో అదే తినేసాం. ఇంకా బార్బిక్యూ అలాంటివి ఏం చేసుకోలేదు. మా మమ్మీ ఫుడ్ ప్రిపేర్ చేశారు, మా మమ్మీ స్నాక్స్ పెట్టారు. ఇవన్నీ ఈ స్టోరీ చెప్తా అని చెప్పా కదా, అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంట్లో నుండి బయటికి రాగానే అందరం ఒక సెల్ఫీ దిగుదామని నేను అన్నా. సో ఇంక అందరూ చేతిలో ఉన్న బ్యాగ్స్ అవన్నీ కింద పెట్టేసి ఫోటో దిగాము. ఇంకా ఫోటో దిగాక యాక్చువల్లీ ఆ ఫుడ్ బ్యాగ్ నా చేతిలోనే ఉండాలి. ఇంకా నేను ఫోటో కోసం దాన్ని అక్కడ పెట్టి ఇంకా ఫోన్ ఆన్ చేసి నడుచుకుంటూ వచ్చి అది అక్కడే మర్చిపోయి వచ్చేసాం. ఇక్కడ దాకా వెళ్ళాక అరే బ్యాగ్ ఏది అంటే బ్యాగ్ ఏది అనుకున్నాం. మా హస్బెండ్ వెళ్ళి కార్లో కూడా చెక్ చేసి వచ్చారు. తీరా చూస్తే ఏమైంది, అది ఇంట్లోనే ఉంది. అండ్ ఈ ప్లేస్లో నాకు ఒకటి ఏమనిపించిందంటే కొంచెం పెద్దవాళ్ళు నడవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం స్లోప్లా ఉంది. దిగేటప్పుడు బాగుందిలే కానీ మళ్ళీ మనం పైకి ఎక్కి పార్కింగ్ దగ్గర వెళ్ళేసరికి మా పని అయిపోయింది అసలుకి. ఎందుకంటే ఆ స్లోప్ కింద నుండి పైకి నడవాలి కదా, చాలా ఎనర్జీ కావాలి దానికోసం అయితే. ఫుడ్ బ్యాగ్ మర్చిపోయా అన్నా కదా, అది ఎక్కడుందో లాస్ట్లో చూపిస్తా చూడండి. సో దట్స్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మేమందరం వదిలేసి వచ్చిన ఫుడ్ బ్యాగ్.